హలో ఫ్రెండ్స్, తమ్నెయిల్లో చూసుంటారు కదా. మీషో యాప్లో సెల్లర్ అకౌంట్ వన్స్ ఒకసారి క్రియేట్ చేసుకున్నాక క్యాట్లాగ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందు మీషో యాప్ని క్లిక్ చేసిన తర్వాత పైన ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్ పిక్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత గో టు సప్లయర్ హబ్ అని ఉంటుంది కదా, ప్రొసీడ్ క్లిక్ చేయాలి. అప్పుడు సప్లయర్ హబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆర్డర్స్, రిటర్న్, హోమ్ అన్నీ ఉన్నాయి కదా. నేను ఇక్కడ ఇన్వెంటరీ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. చూసారా, ఇక్కడ అప్లోడ్ అని వస్తుంది. క్లిక్ చేయాలి అంటే కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ కేటగిరీలోకి వెళ్ళి నేనైతే ఇక్కడ హెడ్ బ్యాండ్స్ అప్లోడ్ చేస్తున్నాను. దానికి సంబంధించిన కేటగిరీ చూసుకోవాలి. దానికి సంబంధించిన కేటగిరీ కరెక్ట్గా ఇవ్వకపోతే మనది అప్లోడ్ అవ్వదు, బ్లాక్ అవుతుంది. మీషో వాళ్ళు మన పెట్టిన అప్లోడ్ చేసిన వాటిని బ్లాక్ చేస్తుంది అనమాట. నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా హెడ్ బ్యాండ్ అనుకుంటే మెన్ ఫ్యాషన్ అని వచ్చింది. అలా పెట్టకూడదు. మన కేటగిరీకి ఏది కరెక్ట్గా పెట్టాలి, మనకి సూట్ అయింది. మన కేటలాగ్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో దానికి సూట్ అయింది చూసుకోవాలన్నమాట. హెయిర్ యాక్సిరీస్, హెయిర్ పిన్స్, హెయిర్ క్లిప్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అని ఉంది కదా, హెయిర్ యాక్సిరీస్, హెయిర్ బ్యాండ్స్ అని ఉంది కదా, దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడు ఇమేజెస్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. నేను ఆల్రెడీ ముందే క్రియేట్ చేసి పెట్టుకున్నా 1+1 కాంబో హెడ్ బ్యాండ్స్. 4 ఇమేజెస్ వరకు ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. 1 by 1 ఇచ్చుకోవాలి. అన్నీ ఒకసారిగా క్లిక్ చేయకుండా 1 by 1 ఇచ్చుకోవాలి మనం. 4 ఇమేజెస్ కూడా 4 వరకే తీసుకుంటుందండి, 5 తీసుకోదు. అయితే నాకు 2 బ్యాండ్లు కలిపి ఒకే ఇమేజ్ కావాలి. అప్పుడు నేను గ్యాలరీలోకి వెళ్ళి బ్యాక్కి వెళ్ళిపోయాను. గ్యాలరీలోకి వెళ్ళి ఆ 2 ఇమేజెస్ని కలిపి కాలేజ్ రెండింటిని సెలెక్ట్ చేసుకుని, రెండింటిని కలిపి బ్యాండ్ సెలెక్ట్ చేసుకుని, కాలేజ్ సెలెక్ట్ చేసుకుని, ఆ 2 బ్యాండ్ని కలిపి ఒక ఇమేజ్గా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని సేవ్ చేసి ఇక్కడ 4th ఇమేజ్ వచ్చి అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అడుగుతుంది. ప్రోడక్ట్ నేమ్ హెడ్ బ్యాండ్స్ అని మీరు ఓన్గా ఇచ్చుకోవచ్చు, 1+1 కాంబో అని. లేదా నేను ChatGPTలో ఇమేజెస్ ఇచ్చి పలానా దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను, దీనికి డిస్క్రిప్షను, ప్రోడక్ట్ నేమ్ అడిగితే అదే ఇస్తుంది. నాకు ప్రోడక్ట్ నేమ్ సజెస్ట్ చేసింది, అలాగే డిస్క్రిప్షన్ కూడా సజెస్ట్ చేసింది అనమాట. నేను ఇమేజెస్ ఇచ్చాను అనమాట, మీషోలో ఇలా అప్లోడ్ చేస్తానని. అప్పుడు అక్కడ ఇచ్చిన మ్యాటర్ని మనం కాపీ చేసుకొని మనం యాప్లోకి వెళ్ళిపోయి పేస్ట్ చేసుకోవటమే. కలర్స్తో సహా ఇచ్చానండి. సాటిన్ క్లాత్ అని కూడా చూసారా, డిస్క్రిప్షన్ ఎంత చక్కగా ఇచ్చిందో. గర్ల్స్, ఉమెన్స్ అంటే పిల్లలకి పెద్దలకి, ఓన్లీ గర్ల్స్ అని పెట్టకండి, ఇద్దరికి సంబంధించి ఇవ్వండి. మొత్తం ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ క్లిక్ చేసుకున్నా. వెయిట్ అడుగుతుంది. మన 2 బ్యాండ్లు కలిపి 100 గ్రామ్స్ కంటే కూడా తక్కువే ఉంటుంది కాబట్టి నేను 100 గ్రామ్స్ ఇచ్చుకున్నా. కలర్ అడుగుతుంది. రెండిట్లో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. 2 అయితే తీసుకోరు కాబట్టి నేను గ్రీన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. జనరిక్ నేమ్ అడుగుతుంది. యాక్సరీస్, బాటమ్ వేర్, హెయిర్ యాక్సరీస్ తీసుకున్నాను నేను. కొన్ని అర్థం కాకపోతే నేను ChatGPTని అడుగుతాను. ఇంక్లూడెడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటని అడిగాను. చూసారు కదా, ఇలా అవ్వాలని చెప్పి ఇచ్చింది. సాటిన్ హెడ్ బ్యాండ్స్ 1 పర్పుల్ + 1 గ్రీన్. క్లాత్ అని అడుగుతుంది. సాటిన్ అని ఇచ్చేసాం మనం. అక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. సాటిన్ అని ఉంది, సాటిన్ ఇచ్చేసాను. స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. ఇక్కడ సాటిన్ తీసుకున్నాము. ఎంత నెట్ క్వాంటిటీ అంటే 2 కలిపి మనం క్వాంటిటీ ఒకటే కాబట్టి ఒకటే ఇచ్చుకోవాలి. CM, ఇంచెసా, ఫీట్సా, మీటర్సా, మిల్లీమీటర్సా అని అడుగుతుంది. నేనైతే ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ప్రోడక్ట్ హైటు, లెంత్, విడ్త్ అడుగుతుంది. అవన్నీ కూడా ఇచ్చేసుకోండి. నా ప్రోడక్ట్ ఎంత అయితే నేను అది ఇక్కడ ఇచ్చేసుకున్నాను అనమాట. ఇక్కడ సబ్ టైప్ అని అడుగుతుందండి. ఇక్కడ దాని కేటగిరీకి సంబంధించి చూసి కరెక్ట్గా నేను వెతుక్కొని పెట్టుకుంటున్నాను అనమాట. మీకు ఏదైనా డౌట్ వస్తే ChatGPTలో టైప్ చేస్తే అది కరెక్ట్గా ఇస్తుంది అనమాట. మీరు డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి. రోజ్ హెయిర్ క్లిప్స్ అని, సాటిన్ రబ్బర్ బ్యాండ్ అని, మన రబ్బర్ బ్యాండ్ కాదు, హెడ్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్, స్టోన్ హెయిర్ బ్యాండ్, స్టోన్ హెయిర్ క్లిప్స్ నాకు సంబంధించినవి అని నేను నిదానంగా చూసుకుంటున్నానండి. ఇక్కడ నా ఆప్షన్స్లో నేను అప్లోడ్ చేసిన ఇమేజెస్కి ఏది కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి నేను చూసుకుంటున్నా.
హెయిర్ క్లిప్స్, బటర్ఫ్లై స్టైల్ క్లిప్స్ ఇవన్నీ చూసుకుంటున్నా. రోజ్ హెయిర్ క్లిప్స్, రోజ్ హెయిర్ యాక్సెసరీస్. నేను రిబ్బన్ హెయిర్ బ్యాండ్స్ అనేది నా ఇమేజెస్కి సూట్ అవుతుంది అనిపించిందండి. నేను అదైతే సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ ఉన్న ఆప్షన్స్లో నాకు అది బెస్ట్ అనిపించింది. బ్రైడల్ హెయిర్ కాంబో క్లిప్స్ అని ఉంది. బ్రైడల్ కాదు కాబట్టి నేను అవన్నీ తీసుకోలేదండి. కర్లీ హెయిర్ యాక్సెసరీస్, హెయిర్ పఫ్ బన్, రిబ్బన్ ఇవేమీ కాదు, ఇదే కరెక్ట్ అనిపించింది. హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకోవచ్చండి, పైన హెయిర్ బ్యాండ్స్ అని ఉంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను కరెక్ట్గా 3 సైజ్ పెట్టుకున్నానండి. సైజ్ వచ్చి మీషో ప్రైస్ 99 పెట్టాను నేను. రాంగ్ అండ్ డిఫెక్టివ్ 86, 150 పెడితే 137. మనం చూసుకొని ఇచ్చుకోవాలండి, ఎందుకంటే మనం పెట్టినంత అమౌంట్ అయితే మనకు రాదు. ఎంఆర్పి రేటు మనం ఇచ్చిన రేటు మీద ఎక్కువ ఇచ్చుకోవాలండి. ఇది 300 ఇస్తున్నాయి ఇక్కడ. అసలు అయితే దీని ప్రైస్ ఎంత అని చెప్పి మనం ఇంత తక్కువకి ఇస్తున్నామని మనకి కస్టమర్కి కనిపించడానికి నేను మళ్ళీ 99 పెట్టాను. రాంగ్ అండ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చి 86. చూసారు కదా, 166 మనకి అక్కడ కస్టమర్కి కనిపిస్తుంది. 99 ఒరిజినల్ ప్రైస్, షిప్పింగ్ 67, జిఎస్టీ యాడ్ అయ్యి మనకి 86.77 పైసా మనకి బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇండియా పెట్టేశానండి. కంట్రీ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ నేమ్స్, నా స్టోర్ నేమ్ పెట్టుకుంటున్నా SS హెయిర్ హెవెన్. మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ అడుగుతుంది, మీరు ఏదైతే అడ్రస్ ఉందో అది ఇచ్చేసుకోండి. పిన్ కోడ్ కూడా ఇచ్చేసుకోండి. సేమ్ యాజ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ డిఫాల్ట్గా అది పెట్టేసుకుంటే ఇంకా మిగిలిన ఆప్షన్స్ మనం లోపైన పర్లేదండి. నెక్స్ట్ క్లిక్ చేసేసుకుందాం. స్టైల్ కోడ్ అంటే ప్రోడక్ట్ ఐడి అండి. మనం ఒక ప్రోడక్ట్కి ఐడి క్రియేట్ చేసుకోవాలి. నేను వచ్చి మళ్ళీ ChatGPTలో నా ప్రోడక్ట్కి స్టైల్ కోడ్ ఏంటి అంటే సజెస్ట్ చేసిందండి. ఇక్కడ సజెషన్ చేసిన దాంట్లో ఒకటి నేను కాపీ చేసుకొని మళ్ళీ మీషోలోకి బ్యాక్ వెళ్ళిపోయి పేస్ట్ చేసేసా. అలాగే బ్రాండ్ అడుగుతుంది. బ్రాండ్ అక్కడ ఉన్న వాటిలో మనం ఏదైనా పెట్టుకోవచ్చండి. చూసుకోండి, మీకు ఏది కావాలో అది చూసుకొని. చాలామంది ఎథనిక్ పెట్టుకుంటారండి, ఎపిక్ ఫ్యాషన్ లాంటివి. ఎథనిక్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఎథనిక్ పెట్టాను చూడండి. సైజ్ వచ్చి మీడియం అని పెట్టానండి. ఇక్కడ స్మాల్ లార్జ్ కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు కాబట్టి నేను మీడియం పెట్టాను. మళ్ళీ నెక్స్ట్లోకి వెళ్ళిపోయింది. ఇన్వెంటరీ, మీ దగ్గర స్టాక్ ఎంత ఉందో అది ఇచ్చేసుకోండి. SKUID అని ఉంది కదా, దాన్ని కూడా నేను మళ్ళీ ChatGPTలోకి వెళ్ళిపోయి SKUID నా ప్రోడక్ట్ నా క్యాటలాగ్కి ఏంటి అని అడిగితే కొన్ని సజెస్ట్ చేసిందండి. 2-3 సజెస్ట్ చేసింది, కానీ నాకు ఫస్ట్ది బెస్ట్ అనిపించింది. ఫస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే హెయిర్ యాక్సెసరీస్కి సంబంధించి నెక్స్ట్ టైం ఇంకోటి అప్లోడ్ చేసినప్పుడు 1 అనేది లేకుండా 2 అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను అక్కడ పేస్ట్ చేసేసాను. SKUID అనేది ఇక్కడ పేస్ట్ చేశాను. రివ్యూ అని ఉంది కదా కింద, ఆ రివ్యూ క్లిక్ చేస్తే మొత్తం మనం ఇచ్చింది మొత్తం మనకు కనిపిస్తుంది. డిస్క్రిప్షను, మనం ఇచ్చిన ప్రైస్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మనం చూసుకొని ఎడిట్ చేసుకోవచ్చండి. అన్ని ఎడిట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, నేనైతే అంతా కరెక్ట్గానే ఇచ్చాను. లేదు ప్రైస్ మీరు ఇంకా మార్చుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఏం చేయట్లా, అన్నీ ఒకసారి వెరిఫై చేసుకుంటున్నాను. SKUID అన్నీ వచ్చినాయి మనకి. ఎక్కడ కూడా ఏది కూడా మనం వదలలేదు, అన్నీ కంప్లీట్ చేసాము. ఇక్కడ మనం చేసినది ఉంది. సబ్మిట్ క్లిక్ చేసేసాను. చూసారు కదా, QC ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. అంటే మనం అప్లోడ్ చేశాక టైం చూపిస్తుంది. ఒక్కొక్కసారి అప్లోడ్ చేసిన వెంటనే ఈవినింగ్ కల్లా లైవ్లోకి వస్తుంది. ఒక్కోసారి 2 days పడుతుంది, ఒక్కోసారి 24 hours కూడా పడుతుంది. ఇక్కడ ఉన్నాయి కదా QC ఎర్రర్ అని, అవన్నీ QC ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నవి ఏవి, ఇవన్నీ క్లిక్ చేసి చూస్తే పాస్ అయినవి ఏవి అంటే మనం ప్రోడక్ట్ అయిపోయినాయి అనుకోండి, ఎవరికి కనిపించకుండా పాస్ చేసుకోవచ్చు. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను. మనం బ్లాక్లో పెట్టుకోవచ్చు అనమాట, పాస్ చేసుకోవచ్చు. లైవ్లో ఉన్నవి ఏవి అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. కూడా నేను అప్లోడ్ చేసిన క్యాటలాగ్స్ అన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.